ఇప్పుడు మనం ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకం ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, నార్సింగి. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ లేదా గర్భం అనేది గర్భసంచిలో కాకుండా వేరే ఆర్గన్స్లో వస్తుంది. దీన్ని మనం ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. చాలా కామన్గా ఈ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్లో చూస్తాము. ట్యూబ్స్లోనే కాకుండా ఇతర ప్లేసెస్లో సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారంలో లేదా ఓవరీలో లేదా ఇతర అంగాలలో అబ్డామెన్లో కూడా ప్రెగ్నెన్సీస్ చూస్తాము. ఈ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ఎందువలన వస్తుంది? అన్నిటికన్నా కామన్గా ట్యూబ్లలో ఏదన్నా ఇన్ఫెక్షన్ లేదా డ్యామేజ్ అయి ఉంటే, ట్యూబ్లలో సీలియా అనేటివి డ్యామేజ్ అయి ఉంటే ఆ పిండం అనేది ట్యూబ్లో ఫామ్ అయిన తర్వాత మళ్ళీ గర్భసంచి లోపలికి రాదు. దీనివల్ల ట్యూబ్లోనే ఆ పిండం అనేది ఉండిపోయి అక్కడనే ప్రెగ్నెన్సీ అనేది డెవలప్ అయి ట్యూబల్ ఎక్టాపిక్స్ చూస్తాము. సో కామన్ రీజన్ వచ్చేసి ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఇంతకుముందు ట్యూబల్ సర్జరీస్ వల్ల ట్యూబల్ డ్యామేజ్ ఏమన్నా అయి ఉంటే కూడా మనం ట్యూబల్ ఎక్టాపిక్స్ అనేటివి ఎక్కువ చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంతకు ముందు ఎవరికన్నా ఎక్టాపిక్ వచ్చుంటే వాళ్ళకు కూడా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎక్టాపిక్ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఈ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా? మామూలు ప్రెగ్నెన్సీ లాగానే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీలో కూడా పీరియడ్ అనేది మిస్ అవుతారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు యూపీటీ అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లేదా బ్లడ్ టెస్ట్లో బీటా హెచ్సిజీ అనేది పాజిటివ్ వస్తుంది. కొందరికి ఈ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీలో పొత్తి కడుపులో నొప్పి రావడము, కొంచెం బ్లీడింగ్ కావడము లేదా చుక్కలు చుక్కలుగా బ్లీడింగ్ కావడము, స్పాటింగ్ అంటాము, ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. కొందరికి అసలు సిమ్టమ్స్ అనేటివే తెలియవు. వీళ్ళకు మనం ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అని డయాగ్నోస్ చేస్తాం. కొందరికి ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అనేది డయాగ్నోస్ చేయకముందే ఇది ప్రెగ్నెన్సీ శాక్ రప్చర్ అయ్యి రప్చర్డ్ ఎక్టాపిక్లో ల్యాండ్ అవ్వచ్చు. ఈ ఎక్టాపిక్ అనేది రప్చర్ అయినప్పుడు ఇట్ ఈస్ అ మెడికల్ ఎమర్జెన్సీ. ఇది రప్చర్ అయినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ద్వారా మొత్తం బ్లడ్ అంతా లాస్ అయిపోయి హీమోడైనమిక్ షాక్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకు సడన్గా కడుపులో నొప్పి రావడము, సింకోపి అంటే ఫెయింటింగ్ అటాక్స్ రావడము, కింద నుండి బ్లీడింగ్ కావడము, ఇటువంటి టకికార్డియా హార్ట్ రేట్ ఎక్కువ కావడం, బీపీ పడిపోవడము, ఇటువంటి సిమ్టమ్స్ చూస్తాము. ఈ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ ఏముంటుంది? ఈ ట్రీట్మెంట్ అనేది ఈ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది, దీని ఏజ్ ఎంత అంటే జెస్టేషనల్ ఏజ్ ఎంత, దీన్ని బట్టి మనము డిసైడ్ చేస్తాం. తక్కువ ఏజ్ ప్రెగ్నెన్సీ అంటే వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఇంకా బేబీ హార్ట్ డెవలప్ కాలేదు అండ్ బీటా హెచ్సిజీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అంటే మనము కొందరిలో ఓన్లీ అబ్జర్వేషన్ చేసి బీటా హెచ్సిజీ లెవెల్స్ ఫాలో అవుతున్నాయి అంటే అబ్జర్వేషన్ ద్వారానే దాన్ని చూసుకుంటూ ఉండొచ్చు. కొందరికి మనం మెడికల్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్ ద్వారా ఈ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీని తొలగించవచ్చు. కానీ ఇది ఓన్లీ ఎర్లీ ఎక్టాపిక్స్ అండ్ ఫీటల్ హార్ట్ లేని కేసెస్లోనే, రప్చర్ కాని ప్రెగ్నెన్సీస్లోనే చేయొచ్చు. ఒకవేళ జెస్టేషనల్ ఏజ్ ఎక్కువ ఉండి ప్రెగ్నెన్సీ అనేది బియాండ్ సర్టెన్ వీక్స్ క్రాస్ అయిపోయింది, బేబీ హార్ట్ బీట్ కనిపిస్తుంది, బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయంటే లేదా ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అనేది రప్చర్ అయిపోయిందంటే దెన్ తప్పకుండా వాళ్ళకు సర్జరీ అవసరము. ఈ సర్జరీ అనేది మనము చాలా వరకు లాప్రోస్కోపీ అంటే చిన్న హోల్స్ ద్వారా కీ హోల్ సర్జరీ చేస్తాము. కానీ కొన్ని సమయాల్లో అది రప్చర్ అయిపోయి బ్లీడింగ్ మనం కంట్రోల్ చేయని తరుణంలో అప్పుడు ఓపెన్ లాప్రోటమీ సర్జరీస్ కూడా చేయవలసి వస్తుంది. ఈ సర్జరీస్ చేసినప్పుడు మనము అన్ని కేసెస్లో ట్యూబ్స్ అనేటివి తొలగించము. కొన్ని కేసెస్లో ట్యూబ్స్ మనం సేవ్ చేయగలిగితే అది సేవ్ చేస్తాము. కానీ చాలా సిచ్యువేషన్స్లో ఈ రప్చర్ అయిపోయిన ఎక్టాపిక్స్లో మనము ట్యూబ్స్ కూడా ఏ సైడ్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ ట్యూబ్ కూడా తీస్తాము. ఇంకా మీకేమన్నా ప్రశ్నలు, సందేహాలు ఉంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి కాల్ లేదా మెసేజ్ చేసి మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు.